శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, 2026 జూన్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త స్థలాలు, ఇవన్నీ కూడా మీకు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. మీ తెలివితేటలు, మీ ప్లానింగ్ వల్ల మంచి పొందే అవకాశం బాగా ఉంది. సోషల్ మీడియా, సోషల్ ఇంటరాక్షన్ కాస్త ఎక్కువ పెంచుకోండి. ఆర్థిక విషయంలో వెనకంజు వేయకండి, 4 అడుగు ముందుకు వేయండి. శని ప్రభావం వల్ల బాధ్యతలు మరియు ఆలోచనలు పెరుగుతాయి. శని మీకు ఆల్మోస్ట్ అవసాన దశకు వచ్చేసాడు. ఏళ్ళనాడు శని దగ్గరికి వచ్చేసారు. గురు అనుగ్రహంతో కెరియర్లో మంచి అవకాశం. గురు జూన్ 2వ తారీఖున మారుతున్నాడు, మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాడు. ఇది ఎంత భాగ్యం. ఎన్నో రోజులుగా స్టక్ అయిన మీరు జూన్ 2 నుంచి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నాయి. అంతా చెప్తూనే ఉన్నారండి, ఇప్పటికి మేము ఎన్నో విన్నామండి, ఒకటి కూడా జరగట్లేదండి. ప్రయత్నం చేయాలి. చేస్తున్న వాళ్ళకి చక్కటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. బుధుడు బలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ మరియు నిర్ణయ శక్తి పెరుగుతుంది. రాహు కారణంగా సోషల్ మీడియా, డిజిటల్ రంగంలో గుర్తింపు పొంది అద్భుతమైనటువంటి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఉద్యోగంలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరియు ప్రమోషన్ అవకాశాలు, ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, రీసెర్చ్, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశం. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా అద్భుతమైనటువంటి మిరకల్స్ చూస్తారు. ఒకటే వ్యాపారం మీద స్థిరపడకుండా మల్టిపుల్ ఓపెనింగ్స్ని పెట్టుకొని ముందుకు వెళ్ళండి. చాలా మంచి అవకాశాలు ఈ నెల మీకు గురు భగవానుడు ఇస్తున్నాడు. అండి, భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మీరు, నా దగ్గర డబ్బులు లేవండి, నా దగ్గర సమయం లేదండి, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పకండి. అప్పు చేసి అవ్వండి. ఈ నెల మీకు భగవంతుడు అలా ఇస్తున్నాడు అవకాశాలు. ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ మీ వెనకే ఉంటుంది. చిన్న ప్రతి మూల్యమైనటువంటి డబ్బు కూడా రేపటి రోజు మీకు ఒక పెద్ద అవకాశాలు ఇస్తుంది. డబ్బు రావడం బాగానే ఉంటుంది, అనుకోని ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం కూడా ఆలస్యం చేయకండి, తొందరపడి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సైడ్ ఇన్కమ్ ద్వారా మీ ప్రధానమైనటువంటి ఖర్చులు అయిపోతే, ప్రధానమైనటువంటి ఇన్కమ్ ద్వారా మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ ఒక చోట ఉండకండి, ఒక పరిగెత్తండి. ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ మీ యొక్క కుంభరాశి వారికి చెప్పాలి. మాకు ఎప్పుడు జరగట్లేదు అంటున్నారు కదా. ఒక చిన్న ఉదాహరణ, మనము ఆహారం తింటాం కదా, ఒక పిండి బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ వాడతాం కదా. ఇడ్లీ అలా ఒక గరిటె వేయగానే ముద్దగా అలా ఉంటుంది, అది 10 రూపాయలు. అదే ఒక గరిటి దోశ అలా స్ప్రెడ్ చేయగానే అది 40 రూపాయలు అవుతుంది.
అంటే మీ యొక్క పరిధిని మీరు తగ్గించుకోవడం వల్ల అది 10 రూపాయలు అవుతుంది, స్ప్రెడ్ చేయడం వల్ల అది 40 రూపాయలు అవుతుంది. అలాగే కుంభరాశి వారు మీ యొక్క పరిధిని పెంచుకుంటూ పోండి. ఆ కొంచెంతోనే ఇంకా ఎంతో గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు చాలా 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 కనబడుతున్నాయి. ఇంకా కుటుంబ సంబంధాల మధ్యలో వచ్చేటప్పటికి మీ జీవిత భాగస్వామితో కాస్త స్పర్ధ పడుతున్నారు మీరు. అది స్త్రీ అయినా సరే, పురుషులైనా సరే, వాళ్ళ యొక్క విలువనివ్వండి, ఆలోచనలకి విలువనివ్వండి. తప్పకుండా ఒకరి పట్ల ఒకరు గౌరవ భావాన్ని పెట్టండి, హేయ భావాన్ని పెట్టకండి. ఇంకొకటి, ఇతరులను కించపరిచి మాట్లాడడము లేదా వ్యంగ్యంగా మాట్లాడడం ఇది కాస్త తగ్గించుకోండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య చాలా దూరాన్ని పెంచుకుంటూ పోతున్నారు. అది రైటా తప్ప అనేది వారి వారి యొక్క సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కానీ జాగ్రత్త పడండి. థ్రెట్ కూడా అక్కడి నుంచే ఉంది, అది కూడా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. మార్పులు చేర్పులు చేసుకోండి. వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇవ్వండి, మీకు వచ్చేది ఉంటే అడగండి, కూర్చొని మాట్లాడుకోండి. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ప్రేమగా ఉండాలి, అది ఉండడానికి కాస్త ప్రయత్నం చేయండి. స్నేహితుల ద్వారా శుభ సమాచారం పొందే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్గా దేశ విదేశాల్లో మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ లైఫ్ని పెంచుకునే అవకాశాలు బాగున్నాయి. ఇంకా షేర్ మార్కెట్ ట్రేడింగ్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, 50-50గా ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయండి, సిప్ ద్వారా పెట్టండి, చాలా మంచిది. ఇంకా విదేశీయ వాణిజ్యం అంటారు చూసారా, ఇక ఎక్స్పోర్ట్స్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పటి నుంచి ప్రారంభించండి. మన కోసం ఎవరు నీకు వ్యాపారం ఇస్తానన్నారు, మనం ప్రయత్నం చేస్తే వ్యాపారాలు రెడీగా ఉంటే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఒక దీంట్లో కూడాను. ఇంకా వీసా ఇంటర్వ్యూలు అనుకూలంగా ఉంటాయి. టెక్నికల్ మరియు రీసెర్చ్ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లేదా లోన్ ప్రక్రియలో ముందుకు కదిలే సూచనలు బాగా కనబడుతున్నాయి. కొత్త కస్టమర్లు కలిసి వచ్చే అవకాశాలు కుంభరాశి వారికి నెల చాలా బాగుంది అని కూడా చెప్పచ్చు. యూట్యూబ్, సోషల్ మీడియా, టెక్నికల్, క్రియేటివ్ రంగంలో ఉన్న సినీ, టీవీ రంగం వారికి మంచి గుర్తింపు ఈ నెల ఉంది. కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొలాబరేషన్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. మీ ఐడియా వల్ల అభిమానులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. కోర్టు కేసులు, వ్యవహారాలు ఆలస్యమైన మీకు అనుకూలం కనిపించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. డాక్యుమెంటేషన్ మరియు ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల ఒత్తిడి, నిద్రలేమి, కాళ్ళ నొప్పులు రావచ్చు. యోగా మరియు సమయానికి నిద్ర తెచ్చుకుంటే చాలా మంచిది. అదృష్ట రంగు నీలం మరియు వైలెట్ రంగు మీకు చాలా మంచిది. అదృష్ట సంఖ్య 4 మరియు 8. అదృష్ట తేదీలు 4, 13, 22, 31 మీకు మంచిది. అదృష్ట దిక్కు పడమరి దిక్కుగా చెప్పచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శని భగవానుని దర్శనం చేసుకోండి. తైలాభిషేకం చేయండి. పేదలకు నీరు లేదా నల్ల నువ్వులు దానం చేయండి. పక్షులకు గింజలు వేయండి. పశువులకి దానా ఇవ్వండి లేదా ఆకుకూరలు, పండ్లు పెట్టండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి 108 సార్లు ప్రతినిత్యం. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.